పోతూ ఉన్నప్పుడు ఇదిగో సింహం ఒకటి వచ్చింది. ఆ గొర్రె పిల్లని పట్టుకొని పోతూ ఉన్నప్పుడు ఈ యొక్క దేవుని అయినటువంటి దావీదుకి తెలియకుండానే దావీదులోనికి దేవుని ఆత్మ వచ్చి ఆ సింహం ఎంట పడి సింహాన్ని యొక్క నోరుని చీల్చి ఆ గొర్రె పిల్లని రక్షించాడండి. సింహం అంటే మామూలుది కాదు. అనంత బలము సింహం అంటే అడవిలో ఏ జంతువు కూడదు. అడవిలో అది గొప్ప రాజుగా పరిపాలన చేస్తాడు. అటువంటిది ఈ దావీదు ఆ సింహమును పట్టుకొని ఆ సింహం నోరుని తెరచి ఆ యొక్క గొర్రెని రక్షించాడు అనమాట. అవన్నీ అతని జీవితంలో జరిగే అనేక సందర్భాలలో దేవుడు అతని పక్షమున దేవుడే ఆధారముగా ఉన్నాడని గ్రహించాడు. నా పక్షమున దేవుడు ఉన్నాడు అని గ్రహించి జీవిస్తున్నటువంటి వ్యక్తి. అందుకని ఈ మాటలు అంటూ ఉన్నాడు. 10,000 మంది దండెత్తి నా వేదికి వచ్చినా కూడా నేను భయపడను. యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు. గమనించుదా అంటున్నాడు, నా నీతికి ఆధారము దేవా. అంటే ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి పక్షమైన దేవుడు ఆధారమై ఉంటాడు. నీతిని తగ్గితే ఆయన కూడా వదిలేస్తాడని గమనించాడు. భక్తులు ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను. నేను దేవుని నమ్ముకున్నటువంటి భక్తులు ఇద్దరిని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి సాంసోన్. మనోహ అన్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో చాలా సంవత్సరాలకి మనకు పిల్లలు లేరు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, పిల్లలు లేరు. అయితే వారు వృద్ధాప్యానికి వచ్చారు.